అందరికీ నమస్కారం అండి. ఈరోజు వేలూరి ప్రమీలా శర్మ గారు రాసిన 'పిచ్చి పెళ్లి' అనే చక్కటి హాస్య కథ విందాము. ఈ కథ మార్చి 2026 హాస్యానందం హాస్య మాసపత్రికలో ఉగాది హాస్య కథల పోటీలలో బహుమతి పొందిన కథండి. ఇక కథలోకి వెళితే, ఏవండోయ్! ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4 కేజీల స్వీట్ పట్టుకురండి. కాలనీలో అందరూ పార్టీ అడుగుతున్నారు. పార్టీ దేనికి? మన ఇంట్లో పిల్లి గాని పెద్ద మనిషి అయిందా? పెళ్ళిడికొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఏమిటా పరాచికాలు? మన అమ్మాయికి ప్రమోషన్ వచ్చిందిట. మనకన్నా ముందు కాలనీ వాళ్ళకే తెలిసింది. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు. దానికి ఇంకా ఉద్యోగమే రాలేదు. ప్రమోషన్ ఏమిటి? అదేనండి, రీల్స్. రీల్స్ చేస్తుందిగా. అవి చూసి ముచ్చటపడి యూట్యూబ్‌లో గోల్డ్ షీల్డ్ తెచ్చుకున్న గొట్టం గోకురాజు ప్రత్యేకంగా మన అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్‌లో పెడితే 6,00,000 సబ్స్క్రైబర్స్ నుంచి లైకులు, కామెంట్లు వచ్చాయట. మన అమ్మాయిని సత్కరించి లోగో ఒకటి రిలీజ్ చేశాడట. నాకు ఫోన్ కొనివ్వమంటే కొనరు. ఇప్పుడు చూడండి, ఎవరో చెబితే గాని నాకు తెలియలేదు. హుం! ఇదో పెద్ద న్యూసు, దీనికి పార్టీ. పని పాట లేకపోతే సరి. అది పిచ్చి గెంతులేసి రీల్స్ చేయడం, దానికి నువ్వు వంత పాడడం. బుద్ధి లేకపోతే సరి. మీరెన్ని తిట్టుకున్నా సరే, సాయంత్రం పార్టీ ఇవ్వాల్సిందే. దానికి బోలెడు ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఎవరో ఒకరు ఎదురొచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు చూడండి. వాళ్ళు అనుకున్నట్టుగానే 3 నెలలు తిరిగేసరికి గొట్టం గోకురాజే ఎదురొచ్చి మరీ రీల్స్ రేవతిని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. పబ్లిసిటీ పిచ్చోళ్ల పెళ్లి రోజు రానే వచ్చింది. స్టేజ్ ముందున్న అతిథులతో పాటు యూట్యూబర్ గొట్టం గోకరాజు ఫ్యాన్స్ కూడా అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదేమిటండి, పెళ్లి కూతురిని ఇలా పిచ్చిదాని గెటప్లో తీసుకువచ్చారు? పైగా వీల్ చైర్లో కూర్చోబెట్టి తెచ్చారు. కాళ్ళు గాని పడిపోయాయా? కళ్యాణ మంటపంలో పెళ్లి కొడుకు తండ్రి కంగారు పడిపోయాడు. అబ్బే, ఇదంతా అల్లుడి గారి ఐడియానే అన్నయ్య గారు. ఇలా పిచ్చి గెటప్పుల్లో పెళ్లి చేసుకుని యూట్యూబ్లో పెడితే లైక్లు, వ్యూస్ బాగా వస్తాయిట. కావాలంటే మీ అబ్బాయిని చూడండి. కట్టుకున్న పంచి పీలికలు చేసుకుని పిచ్చి క్రాఫ్‌తో ఎలా రెడీ అయ్యాడో, చెప్పింది పెళ్ళికూతురు తల్లి. అది కాదండి, తాళి కూడా ఇలా కుర్చీలో కూర్చునే కట్టించుకుంటుందా? కయ్యిమన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. అదా! అదేదో పత్రికల వాళ్ళు ముగ్గుల పోటీ పెడితేను సూర్య నమస్కారాలు పెడుతూ ముగ్గులు పెట్టడం ఎలాగో రీల్స్ చేద్దామని పదో నమస్కారంగా పాదాలు పట్టుకుని ముందుకు వంగి ముగ్గు ముందర భంగిమతో రీల్స్‌లో చూపించబోయింది. ఇంతలో మా వీధిలో బుసలు కొడుతూ పరిగెత్తుకొస్తున్న ఆంబోతు ఒక్కసారిగా అమ్మాయిని వెనక నుంచి ఎత్తి తల్లకిందులుగా ముగ్గులో పడేసింది. ఆఖరి నమస్కారం పూర్తయిందనిపించి లేవబోతే ఇదిగో కాళ్ళు విరిగి కుయ్యో మొర్రోమంది. పాడు ఆంబోతు. రీల్స్‌కి వ్యూస్ పెంచిందన్న మాటే గాని మూఢమి ముందర మూడంతా పాడు చేసేసింది. ఏం చేస్తాం అన్నయ్య గారు? మా అమ్మాయి రీల్స్‌కెక్కువ, యూట్యూబ్‌కి తక్కువ మరి. మూఢమి వచ్చేలోపు పెళ్లి తంతు ఇలాగే కానివ్వాలి. తప్పేలా లేదు. నాన్నోయ్! ఇలాంటి పెళ్ళికి యూట్యూబ్‌లో బోలెడంత క్రేజ్. కాదనకు ప్లీజ్, బతిమాలాడాడు గోకరాజు. పిల్లలు ముచ్చట పడుతున్నారు. కాదనకండి అన్నయ్య గారు. ఈ దెబ్బతో పిల్లలకి సెలబ్రిటీల హోదా రాకపోతే నన్నడగండి. సరేలేండి, సర్దుకుపోక చస్తామా? అలాగే కానిచ్చేద్దాం. కాదనలేక తలాడించాడు వారం ముందరే ఆ ఆంబోతుకి అచ్చోసి వదిలేసిన గొట్టం గోవిందం. బాగుంది కదండి! చక్కటి హాస్య కథ. ఈ కథని మనకి అందించిన వారు వేలూరి ప్రమీలా శర్మ గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ. ధన్యవాదాలు.